నేను ఆశపడతా ఉన్నాను. హైదరాబాద్ నుండి మన గ్రామంలో ఉండి హైదరాబాద్లో మరి పని చేసుకుంటూ వారు జీవనము సాగిస్తూ, అదేవిధంగా మరి ఈరోజు మనతో ఆరాధనలో ఉన్నవారు లేచి నిలబడతారా? ఒకసారి ప్లీజ్ లేచి నిలబడతారా? ఈ కుటుంబం వారు చప్పట్లు కొడదాం, వారికి వి వెల్కమ్ యూ. గట్టిగా చప్పట్లు కొడదాం. థ్యాంక్ యూ. ఇది మీ కుటుంబం, మీరు ఎప్పుడు కూడా రావచ్చు. ప్రతి ఫస్ట్ సండే మీరు వస్తే సంతోషపడతా. కాబట్టి మీ అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. కూర్చోండి. సో వీ వాంట్ టు సీ యూ, వీ వాంట్ టు అప్రిషియేట్ యూ ఫర్ కమింగ్. దేవుని కృపను బట్టి కొంతమంది వస్తూ ఉంటారు, గ్రామాల్లోకి వచ్చినప్పుడు కొద్దిగా ఎంజాయ్ చేయడానికి వస్తూ ఉంటారు. కానీ వీరు చక్కగా దేవుని ఆలయంలోకి వచ్చి దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుని స్తుతిస్తూ ఉన్నారు. వీరికి నా హృదయపూర్వక వందనాలు. మరి ప్రియులారా, మరి రాత్రి చాలా ఆలస్యమైనప్పటికీ మరి దేవుని సన్నిధిలో నేను కనిపెడుతూ మరి ప్రార్థన చేస్తూ ఉన్నాను. మరి ఈ లోకంలో తల్లిదండ్రుల విషయమై దేవుడు మాట్లాడిన మాట ఏంటి? తల్లిదండ్రులను దేవుడు ఏ విధంగా చూడమని చెప్పాడు? దేవుని ఉద్దేశము తల్లిదండ్రుల పట్ల ఏమై ఉంది అంటే, తల్లిదండ్రులు లేకపోతే ఈ కుటుంబంలో, ఈ భూమి మీద కుటుంబ వ్యవస్థ అనేది లేదు. కుటుంబ వ్యవస్థనే లేదు. అందుకే ఈ యొక్క సందర్భంగా తల్లి కానీ తండ్రి కానీ చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులు ఈ భూమి మీద మనకు. అందుకే చాలాసార్లు దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక అందరికీ సుపరిచితమైన లేఖనంలో 6వ అధ్యాయంలో చక్కగా రాయబడిన మాట చదివి వినిపించాలని కోరుతా ఉన్నాను. తల్లిదండ్రుల గురించి ఆయన మాట్లాడుతూ చక్కటి మాట 6వ అధ్యాయం 1వ వచనంలో ఈ విధంగా రాయబడింది. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. ఇది ధర్మమే, ఇది ధర్మమే. నీకు మేలు కలగాలి అంటే, నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించుము. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము. చాలా చక్కటి మాట. ప్రియులారా, ఈ సందర్భంగా మీ అందరితో చెప్తా ఉన్నాను, ఈ ధర్మమును మరిచిపోతూ ఉన్నారు. తల్లిదండ్రులను మరి ప్రేమించే విషయంలో, తల్లిని తండ్రిని సన్మానించే విషయంలో చాలా మంది ఈ ధర్మమును మరచిపోతా ఉన్నారు. సంఘములో ఉన్న బిడ్డలారా, మీ అందరికీ ఈరోజు ఈ మాటలు నేను పలుకుతున్నప్పుడు మీకు హృదయములో కొన్నిసార్లు నొచ్చుకునే పరిస్థితి రావచ్చు. అయినా ఆత్మీయ తండ్రిగా చెప్పడం నా యొక్క బాధ్యత. ఈ భూమి మీద తల్లిదండ్రుల గురించి ఈ యొక్క ఎఫెసీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు ఎఫెసులో ఉన్న సంఘానికి చెప్తూ, పిల్లలారా పిల్లలారా ఒక ధర్మమైనటువంటి ఒక పని చేయాలి. అధర్మమైంది కాదు, ధర్మమైంది, నిజాయితీతో కూడినది, నిజాయితీగా చేయాల్సింది ఒక పని ఉంది. మీ తల్లిదండ్రులకు విధేయులుగా మీరు ఉండాలి. ఈ విధేయులుగా మనం ఎప్పుడైతే ఉంటామో తల్లిదండ్రులు చాలా సంతోషంగా ఉంటారు. తల్లిదండ్రులకు ఇచ్చే గొప్ప సన్మానం ఏంటి అంటే, మీరు విధేయత చూపించినప్పుడు వారు ఎంతో సన్మానంగా ఫీల్ అవుతూ ఉంటారు. మాట విన్నప్పుడు, మాటకు విధేయత, వారి మాట చెవిన పెట్టినప్పుడు
చాలా మంది కుటుంబాల్లో తల్లిదండ్రుల మాట వినని పిల్లలు కోకొల్లలుగా ఈ రోజులలో తయారైపోయారు. అయితే ఈ మదర్స్ డే సందర్భంగా మీ అందరికి చెప్తున్నాను, తల్లి ఎంత ప్రాముఖ్యమో తండ్రి అంతే ప్రాముఖ్యమో. తల్లిదండ్రులు ఇద్దరు కూడా చాలా కుటుంబానికి ఎంతో పునాది లాంటి వారు. వారు లేకపోతే కుటుంబమే లేదు, వారు లేకపోతే కుటుంబ వ్యవస్థే లేదు, వారు లేకపోతే ఈ కుటుంబాలు నిలబడే వాళ్ళం కాదు. ఈరోజు మనం జన్మించే వారం కాము. కాబట్టి దేవుడు తన ప్రణాళిక నెరవేర్చడానికి తల్లిని ఒక విధంగా వాడుకున్నాడు, తండ్రిని ఒక విధంగా వాడుకున్నాడు. తల్లిని ప్రేమించే వాళ్ళు చాలా మంది ఉన్నారు, తండ్రిని దూషించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ అలా చేయకూడదు. తల్లిదండ్రులు ఇద్దరిని కూడా కుటుంబ వ్యవస్థలో పిల్లలు ఖచ్చితంగా తల్లిదండ్రులకు విధేయులై, తల్లిదండ్రుల మాట విని, తల్లిదండ్రులకు ధర్మమైనటువంటి ఒక పని చేయాలి. వారిని మీరు సన్మానించాలి. లిజన్ టు యువర్ ఫాదర్ అండ్ మదర్. మీకు విషయం చెప్తున్నా, ఈ భూమి మీద ఎక్కువ సంవత్సరాలు బ్రతికేది ఎవరంటే తల్లిదండ్రులకు విధేయులైన వారు, తల్లిదండ్రుల మాట విన్నవారు, తల్లిదండ్రుల మాటకు విధేయత చూపిన వారు. మరి మనము ఎలా ఉన్నామంటే తల్లిదండ్రుల మాట వినలేని పరిస్థితిలో ఉన్నాం. కానీ ఈరోజు నేను ఆ అంశం మీతో మాట్లాడట్లేదు. కానీ తల్లి ఎలా ఉండాలి, సంఘాన్ని కూడా దేవుడు మనల్ని స్త్రీతో పోల్చాడు. దేనితో పోల్చాడు? సంఘాన్ని వధువుతో పోల్చాడు. ఈ వధువైన సంఘం ఎలా ఉండాలి? వరుడైనటువంటి క్రీస్తును ఎదుర్కొన్నప్పుడు ఈ సంఘం ఎలా ఉండాలి? సార్వత్రిక సంఘం ఎలా ఉండాలి? సంఘం ఒక తల్లిగా ఎలా ఉండాలి అంటే, రకరకాలుగా లోక నానుడిలో మాట్లాడుతున్నప్పుడు ఉదయకాలము కొన్ని మాటలు చెప్తారు. ప్రాణం పోసేది అమ్మ, రకరకాలుగా పద్యాలు చెప్తా ఉంటారు చాలామంది. కొంతమంది స్టేటస్ పెట్టుకుంటూ ఉంటారు. ఏమంటారంటే, ఇదిగో ప్రాణం పోసేదమ్మా, ప్రాణం మోసేదమ్మా, ప్రాణం ఇచ్చేది దేవుడు అయితే, రకరకాల కొటేషన్స్ పెట్టుకుంటారు. ఈ కొటేషన్స్ అన్ని బాగుంటాయి. అమ్మ లేకపోతే జననము లేదు, అమ్మ లేకపోతే గమనము లేదు, రకరకాలుగా. ఐ లవ్ మై మదర్. ఇదిగో అమ్మే లేకపోతే సృష్టిలో జననమే లేదు, జీవనమే లేదు. ఇదిగో అమ్మే లేకపోతే ఈ భూమి మీద అసలు సృష్టే లేదని రకరకాలైన పద్యాలు రాసుకుంటూ స్టేటస్లు పెట్టుకుంటున్నాను. మంచిదే, నేను తప్పనట్లేదు. ఎందుకంటే అమ్మ అంటే అందరికీ అమితమైన ప్రేమ, అంతులేని అనురాగం ఉంటుంది. అమ్మ అంటే చాలా మందికి తెలుసు. భూమి మీద అమ్మ అంటే ఒక ఓర్పు కలిగినటువంటిది, అమ్మ అంటే కష్టపడేటువంటిది, తల్లి అంటే స్నేహశీలి అంటూ ఉంటారు. ఇలా రకరకాలుగా తల్లికి రకరకాలైనటువంటి బిరుదులు ఇస్తూ ఆ రోజు ఫోటో దిగి స్టేటస్ పెట్టుకుంటారు. మీరు ఎప్పుడైనా చూడండి, మనం ఏడిస్తే తల్లి ఎప్పుడన్నా సంతోషిస్తుందా? మనం ఏడిస్తే బ్రదర్స్ ఒక్క సందర్భంలో సంతోషిస్తుందండి. ఎప్పుడు తెలుసా? పుట్టగానే మనం ఏడుస్తాం కదా, అబ్బా నా కొడుకు ఏడ్చాడు అంటే శబ్దం చేయాలి కదా. శబ్దం చేయకపోతే తల్లి అప్పుడు ఏం చేస్తుంది? ఆ పిల్లవాడు జన్మించగానే, ఆ పాప జన్మించగానే ఒకవేళ ఏడవలేదు అనుకో, వీళ్ళు ఏడు చేస్తూ ఉంటారు. ఎందుకంటే మా బాబు జన్మించాడు కానీ వాడు ఏడుస్తలేడు, వాడికి మాటలు వస్తలేవు. మనం ఏమనుకుంటామంటే వాడు పుట్టగానే పొట్టు తిట్టేయాలనుకుంటాం. వాడు తిడతాడా? మాట్లాడలేడు కదా. అమ్మ ఎప్పుడు కూడా తన బిడ్డల్ని చాలా చక్కగా అల్లారు ముద్దగా పెంచుకోవాలనే ఆలోచనగా ఉంటుంది. ఒక ఆయన ఈ ఉదయం ఒక స్టేటస్ పెట్టుకున్నాడు. ఆ అమ్మనట బిడ్డ ఎంతో ఇష్టంగా గోరుముద్దలు పెడితే తింటుంటే ఆ అమ్మ సంతోషపడే సంతోషానికి అవధులు లేవట. ఈ లోక సంబంధంగా తల్లిని నువ్వు ఎంత ప్రేమిస్తున్నావు అనేది ఈ లోకంలో క్రియారూపకంగా చూపించు.
లేకపోతే నీ ప్రేమ వ్యర్థం. ఇక తల్లులారా, సంఘముగా ఆత్మీయ తల్లులైనటువంటి మనం, కుటుంబాల్లో ఉంటున్నటువంటి యజమానురాలైనటువంటి తల్లులు చాలా మంది కూడా ఆధ్యాత్మికత లోపిస్తూ ఉంది. ఆధ్యాత్మికత లేకుండా పోతుంది, ఆత్మీయత లేకుండా పోతుంది. దేవుడు పూర్వం మనకిచ్చిన తల్లులను గురించి బైబిల్ గ్రంథంలో దేవుడు ఏం రాయించాడంటే, ఒకసారి ఆది కాండము అవ్వమ్మ గురించి ఏం మాట్లాడాడో ఒకసారి చూద్దాం. ఆది కాండము అవ్వమ్మ గురించి అంటాడు. ఆది కాండం 3వ అధ్యాయం 20వ వచనంలో అవ్వమ్మ గురించి ఏం మాట్లాడాడు చదువునానా. ఆదాము తన భార్యకు అవ్వ అని పేరు పెట్టెను. ఎలాగనగా ఆమె ఆ జీవము గల ప్రతివానికి తల్లి. మీకు చూడండి ఎంత భాగ్యం దొరికింది. భర్తకే ఇచ్చాడు పేరు పెట్టే భాగ్యం. ఎవరు పెట్టారు నాన్న? విజయ్, ఎవరు పెట్టారు? ఆదాం పేరు పెట్టాడా? నువ్వు కూడా పెట్టాలి నీ భార్య పేరు. ఏమని పెట్టాడు చదవండి. అప్పుడు దేవుడనే యెహోవా చాలు మళ్ళీ చదవమన్నా ఆ వచనం, మళ్ళీ చదవమన్నా. తన భార్యకు అవ్వ అని పేరు పెట్టాను. ఏలయనగా ఆమె, ఈ మాట అండర్లైన్ చేసుకోండి. మదర్స్ డే సందర్భంగా అవ్వమ్మ ఎలా ఉంది అంటే జీవము గల ప్రతివానికి తల్లి. నిర్జీవులకా కాదు. మీ అందరికి చెప్తున్న, సంఘము కూడా ఒక ఆధ్యాత్మికమైనటువంటి, మన చర్చికి ఒక పేరుంది. ఏ సంఘం? ఇప్పుడు చెప్పండి, ఏ సంఘం? ఈ తల్లి సంఘం ఎలా ఉండాలి మరి? జీవము గల ప్రతిదానికి తల్లిగా ఉండాలా. ఇప్పుడు మనం జీవిస్తున్నామా, చచ్చిపోయామా, బ్రతికున్నామా అని అంటే ఒక్క సంఘం కూడా లేదు. ఈ సంఘానికి ఒక్క బ్రాంచ్ కూడా లేదు. ఒక బ్రాంచ్ సంఘాన్ని కూడా మనము నిర్మించుకోలేకపోయాం. నేను ప్రార్థన చేస్తున్నా, దేవుడు జీవం గల ప్రతిదానికి తల్లి అన్నాడు కదా. దేవుడు మనకు వచ్చే సంవత్సరం వరకు ఒక్క బ్రాంచ్ చర్చ్ అయినా ఇవ్వాలి. చప్పట్లు కొడతాం. ఒక్కటనా, అట్లీస్ట్ వన్ చర్చ్. ఇక్కడ నుండే ఆది అపోస్తులు లేవాలి. లాస్ట్ సండే మనం విన్నాం కదా, ఇక్కడ నుండే వాక్యం బోధించేవారు లేవాలి. అప్పుడు మన సంఘము ఆది తల్లి అయిన అవ్వమ్మతో పోల్చబడి చెప్పొచ్చు, ఈ సంఘము జీవము గల ప్రతిదానికి తల్లి, నిర్జీవమైన వాటికి కాదు. చాలాసార్లు ఈ జీవము లేని సంఘాలతో దేవుడు ఎప్పుడు కూడా సంతోషపడండి. దేవుడు సంఘాన్ని ఆయన అంటాడు జీవము కలిగిన సంఘముగా ఉండాలి. ఈ సంఘములో మనం ఎలా నడుచుకోవాలి, ఎలా ఉంటే జీవం కలిగిన సంఘంగా ఉంటాం, ఎలా సంఘ క్షేమాభివృద్ధి చెందాలి, సంఘం అభివృద్ధి చెందాలంటే ఎలా ఉండాలి, జీవం కలిగిన తల్లిగా ఎలా ఉండాలో ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము నుండి మనము చదువుకుంటే చాలా చక్కగా 3వ వచనం ఫస్ట్ నుండి చదివినా పర్లేదు, మొదటి నుండి. కాబట్టి మీరు సమాధానమను బంధము చేత, అందరూ చూడాలి. ఇక చూడండి, జీవము గల ప్రతిదానికి మనం తల్లిగా ఉండాలి. ఈ మదర్స్ డే సందర్భంగా నా సంఘం ఒక తల్లి సంఘంగా ఉండాలంటే ఒక బంధుత్వం ఉండాలి. ఇక్కడ ఏ బంధుత్వం ఉండాలి? సమాధానం అనే బంధం ఉండాలి. ఇక్కడ పీస్ ఇన్ బిట్వీన్ ఎవ్రీవన్, అందరిలో సమాధానం అనే బంధం ఉండాలా. సమాధానం అనే బంధము లేకపోతే ఏమొస్తుంది తెలుసా? అసమాధానం అనే బంధం వస్తుంది. ఇక రాశాడు,
చదువునానా, మీరు సమాధానం అనే బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై మీరు ప్రేమతో ఒకరినొకడు ఏం చేయాలా? సహించాలా. మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలు కొలుచున్నాను అంటున్నాడు పౌలు గారు. ఇక ఇక్కడ నుండి చెప్తున్నాడు చూడండి, ఒక తల్లి సంఘంగా, ఒక వేవేలకు మనము, ఒక జనములకు తల్లిగా మనం ఉండాలి అనంటే, జీవం గల ప్రతివానికి తల్లిగా మనం ఉండాలంటే, ఇక్కడ నుండి 4వ వచనం నుండి అందరు చూడండి, ఒకసారి వాక్యం చూడండి. శరీరము ఒకటే, అందరు చెప్పాలి, శరీరము ఒకటే, ఆత్మయు ఒకటే, ఆ ప్రకారమే పిలుపు విషయమైన ఒకటే నిరీక్షణ. ఒకటే చెప్పండి, ఒకటే ప్రభువు ఒక్కడే. 5వ వచనం చూడండి అందరు, ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒకటే, బాప్తీసం ఒకటే, అందరికి పైగా ఉన్న దేవుడు ఒకటే. అందుకే మన కుటుంబం అంతా ఒకటే. చప్పట్లు కొడదాం. అందుకే మన కుటుంబం ఒకటే. నేను చెప్పాను కదా, ఈ కుటుంబంలో యుద్ధం జరగవచ్చు, ఈ కుటుంబంలో పాకిస్తాన్ ఇండియా లాగా జరగవచ్చు, జరుగుతుందిగా యుద్ధం. ఈ కుటుంబంలో కొన్నిసార్లు విమానం నుండి బాంబులు పడవచ్చు. ఈ కుటుంబంలో ఏమైనా జరగచ్చు, కానీ మనకు ప్రభు ఒక్కడే, మన విశ్వాసం ఒకటే, మన బాప్తిజం ఒకటే, మనందరికి పైగా ఉన్న తండ్రి ఒక్కడే. ఈ మనం ఒకటే, ఒకే కుటుంబం, ఒకే దేవుడు, ఒకే బాప్తిజం, ఒకే సంఘం, ఒకే వధువుగా మనం ఎప్పుడైతే ఉంటామో, మన సంఘం కూడా చెప్తుంది, జీవము గల ప్రతి వారికి తల్లి. జీవం గల ప్రతి వారికి తల్లి. మనము ఒక సహోదరుడు వచ్చాడు మీటింగ్స్ లో, సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ నుండి వచ్చారు. వారి యొక్క సంఘము 124 సంఘాలు కట్టిందంట. చప్పట్లు కొడదాం. 124 చర్చెస్. 72 సంవత్సరాల సెంటినరీ చర్చ్లో 124 సంఘాలు కట్టేది. మరి మనం ఎన్ని సంఘాలు కడుతున్నాం? కనుక మనమంతా ఎప్పుడు సంఘాన్ని కట్టగలుగుతాం, ఎప్పుడు మనం ఒకటిగా ఉండగలుగుతాం అంటే, ఇక్కడ చూడండి, మనము ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒకటే, బాప్తిసం ఒకటే, మన దేవుడు ఒక్కడే అని మనం ఎప్పుడైతే సమాధానం కలిగి ప్రేమతో సహించి దీర్ఘశాంతంతో సాత్వికముతో నడుచుకుంటామో మనము అలా బ్రతకగలుగుతాం. అందుకే అవ్వమ్మ జీవము గల ప్రతివానికి తల్లి. ఇప్పుడు చూడండి, అదే శారమ్మను గురించి ఏమన్నాడో చూద్దాం. ఆదికాండం 17వ అధ్యాయం 16వ వచనంలో శారమ్మను గురించి దేవుడు ఏం మాట్లాడాడో ఒకసారి చూద్దాం. 17వ అధ్యాయం 16వ వచనం చదవండి. 17వ అధ్యాయం 16. మైక్ ఎందుకు తీసుకోవట్లేదు ఎవరు? మైక్లో చదవాలని లేదా? వాక్యం మరలా వినడానికి మనకు అవకాశం ఉంటుంది కనుక మైక్లో చదవాలి. టేక్ మైక్ తీసుకోండి, త్వరగా లేవాలి. అందరికి ఒకరు ముఖాలు ఇది చూసుకోవడం అలవాటు అయింది. రేషన్ షాప్లో వీళ్ళ ముఖం వాళ్ళ ముఖం చూసినట్టు చూస్తాం. టక్కన లేసి మైక్ తీసుకోవాలి. మీకు ఒక అసిస్టెంట్ కావాలా? మీకు అసిస్టెంట్ కావాలా? రామ్మా రా. వద్దు, నువ్వు ఎవరు చదివితే వాళ్ళు తీసుకోవాలి. మీకు ఒక అసిస్టెంట్ కావాలా మైక్ తీయడానికి? చదవమ్మా, తీసుకుపో. కూర్చోమ్మా, కూర్చొని చదువు. చదవమ్మా. ఆదికాండము 17వ అధ్యాయము 16వ వచనం చదువు. నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన మీకు కుమారుని కలుగజేసేదను. మీ కుమారుని కలుగజేసేదను. నేను ఆమెను ఆశీర్వదించేదను. నేను ఆమెను ఆశీర్వదించెను. ఆమె జనములకు తల్లి అయి ఉండును. చాలు. అవ్వమ్మ ఏంటి? జీవము గల ప్రతివానికి తల్లి. ఇప్పుడు ఈమె ఎవరు?
శారమ్మ జనములకు తల్లి, జనములకు తల్లి. ఏమండి ఈ మాట చెప్పినప్పుడు అరే వారికి సంతానమే లేదు కదా, జనములకు ఎలా తల్లి? సంతానమే లేదు కదా. దేవుడు శారమ్మను ఎప్పుడు దీవించాడు తెలుసా? ఆమె ఊడిగం పోయిన తర్వాత, ఆమెకు పిల్లలు పుట్టే అవకాశమే లేనప్పుడు అబ్రహాము గారిని ఆయన బలమంతా పోయిన తర్వాత దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఈ మదర్స్ డే సందర్భంగా చెప్తున్న ప్రియులారా, శారమ్మ మనం చెప్తున్న సత్యం ఏంటంటే జనములకు తల్లి, జనములకు తల్లి. మీరు ఎప్పుడన్నా చూడండి, ఈ అనేక మంది ప్రజలు దేవుని దగ్గరికి రావాలంటే రకరకాలైనటువంటి ప్రయోగాలు మనం చేస్తాం, కానీ వాక్యం సెలవిస్తుంది, నేను ఆకర్షిస్తేనే తప్ప ఎవడు నా యొద్దకు రాడు. ఆయన ఆకర్షించాలి. ఆయన ఆకర్షించే విధంగా తల్లిగా నువ్వు బ్రతకాలి. మీకు మాట చెప్తున్నా, శారమ్మ అబ్రహాముని ఏమని పిలిచేది? ఏమని పిలిచేది? అందుకే అబ్రహాంకి ఏం పేరు? విశ్వాసులకు తండ్రి. పిలిచేటప్పుడు శారమ్మ ఏమని పిలిచేది? మీరేమని పిలుస్తారు? ఒక ఆమె పిలుస్తుంది, ఒరే సచ్చినోడా అని పిలుస్తుంది. ఏమని పిలుస్తుంది? భర్తను ఏమని పిలుస్తుంది? ఆయన బతికే ఉన్నాడు కదమ్మా, ఎందుకమ్మా అట్లా పిలుస్తున్నావు అని అంటే, బతికున్న సచ్చినోడే. కానీ శారమ్మ ఎలా పిలుస్తుంది తెలుసా? కొంతమంది తల్లులు ఉంటారు, ఇంటి దగ్గర పిల్లల ముందు భర్తను ఎలా పిలవాలో అర్థం కాదు, ఎలా పడితే అలా పిలిచేస్తూ ఉంటారు, ఎలా పడితే అలా పిలిచేస్తూ ఉంటారు. ఒక దినం ఒక హౌస్ విజిటింగ్ నేను వెళ్ళాను, అంటే ఈడ కాదు, హౌస్ విజిటింగ్ ఇక్కడ రాకముందు ఒక గృహం దర్శించడానికి వెళ్ళాను. వెళ్తే వాళ్ళిద్దరే ఉన్నారు, హస్బెండ్ అండ్ వైఫ్. అరే నీళ్ళు తీసుకురాపో అంటది. నేను అనుకున్నా బ్రదరో అని నేనేమనుకున్నా. టక్ లోపలికి వెళ్ళి నీళ్ళు తీసుకొని వచ్చాను. ఏమైంది బ్రదర్, మీ సిస్టరా అని? లేదండి నా వైఫ్ అన్న. ఏమైనా హస్బెండ్ పట్టుకొని అలా అంటున్నావు ఏందమ్మా? వీడు నా ఫ్రెండ్ సార్ అంటది. అదేంటమ్మా అంటే కానీ నా ముందు అనకు, నీ కడుపు చల్లకుండా పోయింది అని చెప్పి భర్తను పట్టుకొని. కానీ శారమ్మ ఎలా పిలుస్తుంది? నా యజమానుడా. ఎప్పుడన్నా పిలిచారా మీ ఆయన్ని నా యజమానుడా అని అన్నారా? నా పనోడా అంటారా? యజమానుడు అంటారా? పనోడా అంటారా? ఏమంటారు? ఇప్పుడు నేను భర్తలను అడిగితే చెప్తారు, మీ ఏమని పిలుస్తారు మీ భార్య అని అంటే అప్పుడు చెప్పాలి. కానీ జనములకు తల్లి ఎప్పుడు అవుతారో తెలుసా? ఒక మాట చెప్తున్నా, నీ ప్రవర్తన పరిశుద్ధంగా ఉన్నప్పుడే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పరిశుద్ధంగా ఉన్నప్పుడే, పవిత్రంగా ఉన్నప్పుడే. పవిత్రంగా మీరు చూడండి, శారమ్మ తన నోటి మాటతో కూడా స్కిప్ అయ్యేది కాదు, స్ప్లిట్ అయ్యేది కాదు. ఒకవేళ వర్డ్ ఆమె స్కిప్ చేసి మాట్లాడేది కాదు. ఏమనిపిస్తుంది? హస్బెండ్ను పిలిచే విషయంలో అంత స్పష్టంగా, అంత చక్కగా పిలిస్తే దేవుని ఎంత చక్కగా ఆరాధించుండొచ్చు కదా. అందుకే శారమ్మ విషయంలో ఆమె జనములకు తల్లి. ఈ జనములకు తల్లి ఎలా ఉంటారు అని అంటే, వారు బుద్ధిపూర్వకంగా కూడా, లేకపోతే వారు బుద్ధిహీనంగా ఎప్పుడు కూడా మాట్లాడారంటే, వారు బుద్ధి కలిగి దేవుని యొక్క నియమ నిబంధన ప్రకారం వారు బ్రతుకుతారట. అందుకే సంఘములో ఉన్న మనం ఏం చేయాలంటే, చాలా మంచి మనస్సాక్షి కలిగిన వారిగా ఉండాలి. ఒకసారి చదువుదాం, పేతురు రాసిన మొదటి పత్రిక
అధ్యాయం 15వ వచనం. 1 పేతురు 3వ అధ్యాయం 15వ వచనం చూడండి. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతు అడుగు ప్రతివానికి సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ ఎట్లుండాలి? స్త్రీలు ఎలా ఉండాలి? మీరు ఒకసారి చూడండి. సాత్వికంతో, ఒకవేళ సమాధానం అడిగితే, ఒకవేళ నీ భర్త నీతో మాట్లాడుతున్నప్పుడు, తల్లులారా మీ పిల్లలు మిమ్మల్ని మాట్లాడిస్తున్నప్పుడు మీరు ఎలా సమాధానం చెప్పాలి తెలుసా? సాత్వికంతో, భయంతో సమాధానం చెప్పేటువంటి వారిగా ఉండాలి. మీరు ఒకసారి 3వ అధ్యాయంలో చూస్తే, 3వ అధ్యాయంలో స్త్రీలకు మంచి విషయాలు ఆయన మాట్లాడుతూ చెప్పాడు. 3వ అధ్యాయం 1వ వచనం, అటువలే స్త్రీలారా మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. మీ స్వపురుషులకు ఎవరికి లోబడాలి? తల్లులారా మీ స్వపురుషులకు లోబడుడి. అందులో వారిలో ఎవరైనా వాక్యమునకు విధులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన ఏం చేస్తారు? భర్తలు రాబట్టవచ్చు. అయ్యా, నా భార్య సమయానికి ఆలయానికి వెళ్తుంది, భయభక్తులు కలిగినటువంటి భార్య నాకుంది, నేను కూడా ఆలయానికి పోవాలి అనే ఆలోచన తీసుకొచ్చే తల్లులుగా మీరుండాలి. లేకపోతే ఇక నేనేం చేస్తా? 3వ అధ్యాయం 3వ వచనం, జడలు అల్లుకొనుటయు బంగారు నగలు పెట్టుకొనుటయు. ఎంతమంది పెట్టుకుని బంగారం ఉందామా? పోయేటప్పుడు కానుక పెట్టి లేచిపోరు. సంఘం అప్పుల పాలయ్యింది. హల్లెలూయా. ఏమండి ఏమంటున్నాడు? 3వ వచనం, జడలు అల్లుకొనుటయు బంగారు నగలు పెట్టుకొనుటయు వస్త్రములను ధరించుకొనుటయును వెలుపటి అలంకారం మీకు అలంకారముగా ఉండగా ఎట్లుండాలట? ఇది అసలు చూడండి. ఇక్కడ నుండి మొదలైంది శారమ్మ లక్షణాలు. చూడండి ఒకసారి. సాధువైనట్టు మృదువైనట్టు గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయ అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలను. అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. 5వ వచనం చూడండి. అటువలే పూర్వము దేవుణ్ణి ఆశ్రయించిన నేను అందుకనే చెప్పాను కదా, శారమ్మ ఎలాంటిది? పరిశుద్ధంగా బ్రతికింది. జనములకు తల్లి కావాలంటే పరిశుద్ధ స్త్రీల పట్టికలో ఉండాల. తల్లులు చూడండి, పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకొనిరి. ఆ ప్రకారం శారా ఇక్కడ చూడండి, అందుకని చెప్పాను. శారా అబ్రాహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండేను. ఇవి ఎంతమంది తల్లులు లోబడుతున్నారు? కాబట్టి లోబడే తత్వం ఆమెకు ఉంది, పరిశుద్ధంగా బ్రతికే తత్వం ఉంది. అందుకే ఇదిగో సంగమా, శారమ్మ జనములకు తల్లి, అవ్వమ్మ జీవం గల ప్రతివానికి తల్లి. మరి రిబికమ్మ ఏంటి? రిబికమ్మని ఏమన్నాడు దేవుడు? ఏమన్నాడు? చదవండి. ఆదికాండం 24:60 వచనం. రిబికమ్మని ఏమని పిలిచాడు దేవుడు? ఇది తెలవాలి మీకు. స్త్రీలు సంఘం అంతటికి తెలవాలి. సంఘం కూడా దేవుడు ఆ యొక్క స్త్రీతో పోల్చాడు గనక 24వ అధ్యాయం 60 వచనం చదవమ్మా. 24వ అధ్యాయం 60 వచనం. మరి రిబ్కాతో మా సహోదరి, నీవు వేలకు తల్లి వగుదువుగా. వేలకు అనుందా? వేల కంటే వేరే అవుతుందమ్మా. వేలకు ఏమన్నా చదువు. వేల అనుందా? తెలుగు పండితులేనా మీరందరూ? చదువు ఏమన్నా చదువు. చిరాజ్యం ఏమనుందా? టీచర్ గారు ఏమనుంది అక్కడ? నీవు వేలకు అంటే
యు ఆర్ బికమ్ ఏ మదర్ ఆఫ్ థౌజండ్స్ కదా, నువ్వు థౌజండ్స్. కాబట్టి వేల వేలకు తల్లి అవుదు, తర్వాత జనములకు తల్లి, తర్వాత జీవం గల ప్రతివానికి తల్లి. అవ్వమ్మను, శారమ్మను, రిబుకమ్మను, తర్వాత ఇంకొక ఆమెను అన్నాడు. ఎవరు? రక్షకునికి తల్లి. ఎవరు? మరియా, రక్షకునికి తల్లి. చూడండి ఒకసారి మత్తయి 1:20 చూస్తే ఆమె ఎవరి తల్లి? రక్షకునికి తల్లి. ఇంకొక తల్లి కూడా ఉంది. రోమాపత్రిక 16వ అధ్యాయం 13వ వచనం. అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, ఆమె రూపునకు తల్లి అని రాయబడింది. చదవండి 16వ అధ్యాయం 13వ వచనం. 16వ అధ్యాయం 13వ వచనం. 16వ అధ్యాయం 13వ వచనం. త్వరగా చదవాలి బైబిల్. ఏర్పరచబడిన రూపునకు వందనములు, అతని తల్లికి వందనములు. ఇక్కడ ఒక తల్లి ఉంది, రూపు యొక్క తల్లి. అసలు ఆమె లక్షణాలు చదివితే ఆమె అద్భుతమైన ఒక తల్లి, మాదిరికరమైన ఒక తల్లి. ఇక మరి తల్లులైన మనము, తల్లి సంఘమైన మనము ఎట్లుండాలా? సరే, పూర్వం పరిశుద్ధ స్త్రీలు అలా ఉన్నారు, మరి తల్లి సంఘమైన తల్లి మనం ఎలా ఉండాలి? 3 విషయాలు చెప్తాను, చక్కగా రాసి పెట్టుకోండి మీ డైరీలో. తల్లి సంఘానికి ఉండాల్సిన మొదటి లక్షణం, ద ఫార్మోస్ట్ థింగ్ ఈస్, సంఘానికైనా తల్లికైనా ఉండాల్సిన మంచి లక్షణం ఏంటంటే ప్రార్థించే తల్లిగా ఉండాలి. హల్లెలూయా. ఎలా ఉండాలి? ప్రార్థించే తల్లి. ఏ కుటుంబంలోనైతే ప్రార్థించే తల్లి ఉంటుందో ఆ కుటుంబంలో ఫలించే పిల్లలు ఉంటారు. చప్పట్లు కొడదాం. ఫలించే పిల్లలు, పచ్చగా ఉండే పిల్లలు ఉంటారు. తల్లి ప్రార్థించకపోతే పిల్లలకు శ్రమ, తల్లి ప్రార్థించకపోతే తన భర్తకు శ్రమ, తల్లి ప్రార్థించకపోతే ఆ కుటుంబానికి వర్ధిల్లే అవకాశం ఉండదు. ప్రియులారా, ఒక తల్లి ఉంది పరిశుద్ధ గ్రంథంలో, ఆమెకు సంతానం లేనప్పుడు ఆమె ఎంత ప్రార్థన చేసేది. తర్వాత మీరు చూస్తే ఆ సంతానం కలిగిన తర్వాత కూడా ఆమె ప్రార్థించే తల్లిగానే ఉంది. ఆ తల్లి హన్నా ప్రార్థించేటువంటి తల్లి. అందుకే ఈ మదర్స్ డే సందర్భంగా తల్లులైన వారు, తల్లి సంఘముగా ఉన్న మనము ప్రార్థించేటువంటి తల్లిగా, తల్లి సంఘముగా మనం ఉండాలి. మొదటి సమూయేలు గ్రంథము 10వ వచనం నుండి 20వ వచనం వరకు, మొదటి అధ్యాయం, మొదటి సమూయేలు మొదటి అధ్యాయము 10 నుండి 20వ వచనం వరకు చదవమ్మా. మొదటి సమూయేలు గ్రంథము మొదటి అధ్యాయము 10 నుండి 20వ వచనం వరకు తల్లి ఎలా ప్రార్థించేది చదవమ్మా. దుఃఖక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు ప్రభువా ఏడ్చుచు సైన్యములకు అధిపతి యెహోవా ఎట్లా ప్రార్థన చేస్తున్నామే? బహుగా ఏడ్చుచు నీ సేవకురాలైన నన్ను కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను జ్ఞాపకం చేసుకో దేవా. సేవకురాలనైన నాకు మగ పిల్లను దయచేసిన ఎడల వాని తల మీదికి క్షౌరపుక్తి. ఆమె ఏ పిల్లవాడు కావాలో స్పష్టంగా అడుగుతుందండి. ప్రార్థించే తల్లి కుటుంబానికి ఒక పిల్లర్ లాంటిది, కుటుంబాన్ని కట్టుకున్నటువంటి తల్లి, ప్రార్థించే తల్లి, జ్ఞానవంతురాలు, ప్రార్థించే తల్లి, కుటుంబాన్ని చక్కబెట్టే తల్లి. కుటుంబంలో తల్లులారా ప్రార్థన చేస్తున్నారా? ఈరోజు తల్లి సంఘమైన మనము ప్రార్థించే సంఘంగా ఉన్నామా? మన చర్చిలో ప్రేయర్ తక్కువ అయిపోయాయి, ప్రార్థన తక్కువ అయిపోయాయి. ఈ మొదటి అంశాన్ని మీతో మాట్లాడుతున్నప్పుడు ఇంకొక తల్లి ఉంది, ప్రార్థించే తల్లి. మార్కు సువార్త 7వ అధ్యాయము 26 నుండి 30 వచనం వరకు చదవండి. 26
నుండి 30 వచనం ఆ 7వ స్త్రీ ఆ సరోఫెనికయు సురోఫెనికయ వంశమందు పుట్టిన ఆ గ్రీసు దేశస్థురాలు. ఆ ఆమె తన కుమార్తెతో ఉండి ఆ దయ్యమును వెళ్ళగొట్టమని ఆయనను వేడుకొనెను. ఆయన ఆమెను చూచి, ఇక్కడ చూడండి, సురోఫెనికేయా లో ఉన్న ఒక స్త్రీ, ఒక తల్లి ఏమంటుంది? దేవుని ఏమని వేడుకుంటుంది? అయ్యా ఏమంటుందమ్మా? అయ్యా ఏమని వెళ్ళగొట్టమంటుంది? తన కుమార్తెలో నుండి వెళ్ళగొట్టమంటుంది. ఏం వెళ్ళగొట్టమంటుంది? తల్లులందరూ చేస్తాను. ఎంతమంది తల్లులు ఉన్నారు? తల్లులందరూ. నేను చెప్తున్నా, మీ పిల్లలకు చాలా దయ్యాలు ఉన్నాయి. తెలుసా మీకు ఆ విషయం? మీ పిల్లలకు చాలా దయ్యాలు ఉన్నాయి తెలుసా? కొంతమంది పిల్లలకు రోడ్డును పట్టుకొని ఆ దూర ప్రయాణికులు తిరిగినట్టు తిరుగుతూ ఉంటారు. అది కూడా దయ్యమే. ఎటు పోతారో అర్థం కాదు, ఎక్కడ కూర్చుంటారో అర్థం కాదు. కానీ ఇక్కడ ఈ తల్లి ఏం చేస్తుంది? దేవా, ఆ దయ్యమును చెప్పలేనండి. 7 దయ్యాలు వచ్చి మావని మీద కూసో అన్నదా? ఆ దయ్యమును వెళ్ళగొట్టు. మీరెప్పుడన్నా మావోల్లో ఉన్న దయ్యం వెళ్ళగొట్ట? అసలు లేదు సార్, మావోనికి దయ్యం లేదని. మనుషులు ఎప్పుడు లేవాలి? మామూలుగా ఎప్పుడు లేవాలి? ఎప్పుడు లేవాలా? మీరు ఎప్పుడు లేవుతారు? 4 గంటలకు. సులోచనమ్మ 6 గంటలకు. ఎన్ని గంటలకు లేస్తారు? 4. ఇంకా మరి మీ పిల్లలు ఎప్పుడు లేస్తారు? అది దయ్యం కాదా? పండుకోబెట్టే దయ్యం కాదా? ఎంతమంది పిల్లలు 11 గంటలకు లేస్తారండి? చెప్పండి. చెప్తలేరు. దేవుని దగ్గర కూడా ఒప్పుకుంటలేరు మీరు. ఎంతమంది పిల్లలు 9 గంటలకు లేస్తారు? ఇంతే చూపియండి, ఎక్కువ చూపించకండి, ఇంతే చూపియండి. మీరు ప్రార్థన చేయాలి. ఈ తల్లులారా, ఈ దయ్యం పోవాలా? 5 కాగానే బకెట్ నీళ్ళు తెచ్చాను, ముఖం మీద పోయిరి. ఎంత కోపం వస్తుందో వాళ్ళకు నా మీద కదా. పాస్టర్ అన్న బకెట్తో నీళ్ళు పోయమన్నాడు. ఏ పిల్లవాడైతే వెలుగు రాకముందు లేస్తాడో ఆ పిల్లవాడి బ్రతుకులో దేవుడు వెలుగులు నింపుతాడు. చప్పట్లు కొడతాం. వెలుగులు నింపుతాడు. ఏ పిల్లవాడైతే వెలుగు వచ్చినాక వాడు 11 గంటలకు లేచి బిల్డింగ్ మీద నిలబడి బ్రష్ వేసుకుంటున్నాడు. ఏమయ్యా, గుడ్ మార్నింగ్ అంకుల్ అంటున్నాడు. బుద్ధి లేదురా నీకు? 11 గంటలకు గుడ్ మార్నింగ్. మబ్బులా 11 గంటలకు అయిందట. మబ్బులా అప్పుడే లేచాడు. మేము రాత్రి 1:30కు వచ్చినా ఉదయం లేచిపోయాం. ప్రభు యొక్క పనిలో ఇలాంటి దయ్యాలు చాలా మంది పిల్లలలో ఉన్నాయి. కొంతమంది పిల్లలకు ఇంకొక దయ్యాలు. తల్లులకు చెప్తున్నాం. మీరు ఆ తల్లిలా సురోఫెనికయాలో ఉన్న తల్లి ఏమని ప్రార్థన చేసేది? అవ్వా, దయ్యము అది దయ్యాన్ని వెళ్ళగొట్టు. నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీ పిల్లల్లో ఉన్న కొంతమంది తింటూనే ఉంటారు. కొంతమంది పిల్లలు ఉంటారు దుకాణంలో ఓంది వాడు ఊరుకోడు, తినుడే తినుడు. పైసలు ఉన్నాయా లేకపోయినా పర్వాలేదు. కొంతమంది పిల్లలు ఉంటారు వాడు తినడు. అది కూడా దయ్యమే. తినడు వాడు, తినడు, అస్సలే తినడు. తినమంటే తినడు. వండిన అన్నం పాడైపోతుంది, తినడు. కొంతమంది పిల్లలు ఉంటారు చదవరు, చదివినట్టు యాక్టింగ్ చేస్తారు. ఇవన్నీ కొన్ని రకరకాల దయ్యాలు ఉన్నాయి. కొంతమంది పిల్లలు ఉంటారు చినిగిపోయిన బట్టలు వేసుకుంటారు. కొంతమంది పిల్లలు ఉంటారు అసలు వాడు ఎప్పుడు కూడా ప్రార్థన చేయడు ఇంట్లో. రకరకాల దయ్యాలు మనుషులను పట్టి పీడిస్తున్నాయి. తల్లులారా, సంఘమైన తల్లులారా,
చేసే తల్లులు కావాలి. ప్రార్థించే సంఘం కూడా తల్లిగా, ఒక తల్లి సంఘముగా ప్రార్థించే తల్లులుగా మనం ఉండాలి. హన్న ప్రార్థన చేశారు, దుఃఖముతో కన్నీటితో ప్రార్థన చేశారు. ఇక్కడ ఈ స్త్రీ కూడా ప్రార్థన చేస్తుంది, దయ్యమును వెళ్ళగొట్టు 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 వెళ్ళగొట్టు. సంఘములో ప్రార్థన కరువు అవుతుంది. మన సంఘంలో అలా ఉండొద్దు. ప్రార్థించేటువంటి సంఘముగా ఉండాలి. సంఘం, తల్లి సంఘము ప్రార్థించే తల్లిగా ఉండాలి. ఇది మొదటిది. ఇక ఈ ప్రార్థన లేకపోతే, ఈ రోజు నుండి నేను అడుగుతున్నాను, ఈ మొదటి విషయం చెప్పినప్పుడు మీలో ప్రతిరోజు సాయంకాలం మన దేవుని ఆలయం దగ్గర 5 నుండి 7 గంటల వరకు, లేదా 6 నుండి 7 గంటల వరకు 1 గంట 2 గంటలు ప్రార్థన చేయడానికి ఒక టీం తయారు చేయాలని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఆ గుంపులో నేను ఉంటా అంటే మీ చేయి పైకెత్తండి, మీ చేయి పైకెత్తండి. 6 నుండి 7 గంటలు ఈ ఆలయానికి రావాలి, ఇక్కడ ప్రార్థన చేయాలి. మీరు ఎక్కడున్నా సరే ఇక్కడికి రావాలి. 6 నుండి 7 వరకు, 7 నుండి 8 వరకు, 8 నుండి 9 గంటల వరకు, ఉదయం 5 నుండి 6 వరకు ఏదో ఒక సమయాన్ని కేటాయించుకోండి. ఒక సమయం ఈ ఆలయం మందిరం తెరవబడి, నాకైతే ఈ మందిరం డోర్ పెట్టడం ఇష్టం లేదు. ఈ ఆలయం తెరవబడి ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉండాలి. ఈ ఆలయం మూసేసి ఎక్కడ కూర్చొని ముచ్చట్లు పెట్టుకోవడం కాదు. నేను రేపటి నుండి అలాంటి వాటికి అవకాశం ఇవ్వద్దు అనుకుంటున్నాను. ఎవరైనా వస్తే ఈ మందిరం లోపలికి రండి, ఇక్కడ కూర్చొని ప్రార్థన చేద్దాం. ఒక టైం కేటాయించుకోండి, సటన్ టైం. తల్లి సంఘానికి ఉండాల్సిన మంచి లక్షణము, తల్లులకు ఉండాల్సిన మంచి లక్షణము ప్రార్థన. ప్రార్థించే తల్లిగా ఉండాలి. అప్పుడే నువ్వు పరిపక్వతలోనికి వస్తావు. రెండవదిగా ఎలా ఉండాలి అంటే కష్టపడే తల్లిగా ఉండాలి. కష్టపడే తల్లి. తల్లులు ఎట్లా ఉండాలి? కష్టపడి. సంఘం కూడా కష్టపడాలి. కష్టపడాలి. కష్టపడి సంఘాన్ని నిర్మించుకున్నాం. ఇంకా ఈ సంఘ అభివృద్ధిలో కష్టపడేటువంటి తత్వం ఉండాలి. ఎట్లా కష్టపడాలి తెలుసా? ఒకసారి సామెతల గ్రంథము 31వ అధ్యాయంలో రాయబడింది. అక్కడ రాయబడింది 17వ వచనం నుండి చదవండి. త్వరగా చదువుకుందాం, ముందుకు వెళ్దాం. ఇంకా 10 minutesలో నేను క్లోజ్ చేస్తాను. చదవండి. నడికట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలంగా ఎట్లా పని చేయాలా? బలంగా చేయాలా, బలంగా పని చేయాలా. 27 వరకు చదువు బిడ్డ, చదువు. దీపము ఆరిపోదు. చూడండి, కష్టపడేటువంటి తల్లుల దీపం ఆరిపోదండి. ఎవరి దీపం ఆరిపోతుంది? కష్టపడినటువంటి వారిది. ఆమె పంట చేత పట్టుకొనును, దీనులకు చెయ్యి చాపును, దరిద్రులకు తన చేతును చాపును, భయపడదు. ఇంటి వారందరూ పరుపులను సిద్ధపరుచుకొనును. వచనం చూడండి, ఇంకొక మంచి లక్షణం ఉంది. పని చేసే తల్లిలో ఉండే రెండవ లక్షణం, కష్టపడే తల్లికి ఉండాల్సిన లక్షణం. 15వ వచనం చదువునా, 31:15, 31:15. ఆమె ఎప్పుడు లేస్తుందట? ఎంతమంది తల్లులు చీకటితో లేస్తారు? ఎప్పుడు లేస్తుందట తల్లి? నేను మన చర్చిలో మార్నింగ్ పేరు చీకటితో లేచి ప్రార్థన చేద్దాం, మనం తల్లి సంఘం కదా అంటే, ఈ తల్లి నిద్రపోతుంది. ఏం చేస్తుంది? పాస్టర్ ఏం మైకి పెడితేనే వస్తా 5 గంటలకు. నీకు రాదా? నీకు ఆలోచన లేదా?
5 గంటలకు లేచి ప్రార్థన చేయాలని లేదు. తల్లి ఏం చేస్తుందట, చీకటితో లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును, తన పనికత్తెలకు భత్యము. చీకటితో లేచి తల్లులు కావాలి. చేతులతో చీకటితో లేవగానే ఏం చేస్తారు, పని చేస్తుంది, భోజనం సిద్ధపరుస్తుంది. అందుకే కష్టపడే తల్లిగా ఉండాలి. ఈ మదర్స్ డే సందర్భంగా సోమరులైన తల్లులుగా ఉండదు. సంగమా, మనతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక చిట్ట చివరిగా తల్లి ఎలా ఉండాలి? మొట్టమొదటిగా ప్రార్థించే తల్లి, రెండవదిగా కష్టపడే తల్లి, మూడవదిగా మందిరములో సేవ చేసే తల్లిగా ఉండాలి. 2వ అధ్యాయం 37వ వచనం చదవండి. ఈ మదర్స్ డే సందర్భంగా లూకాసు వార్త 2వ అధ్యాయం 37వ వచనంలో మందిరములో సేవ చేసే తల్లిగా ఉండాలా. చదవండి 37వ వచనం. దాని ముందు వచనం చదువు తల్లి, 36 కూడా చదువున్నాను. మరియు ఆషేరు గోత్రికురాలు పనుయేలు కుమార్తె అయిన అన్నా అను ఒక ప్రవక్తిని ఉండెను. ఆమె కన్యత్వం మొదలు 7 ఏళ్ళు పెనిమితో సంసారం చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి, అందరు అండర్లైన్ చేసుకోండి, దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగలు ఏం చేస్తుందట. ఈ సంఘంలో 3 రకాలైన తల్లులు కావాలి. ఒకటి ప్రార్థించే తల్లి, రెండవది పనిచేసే తల్లి, మూడవది మందిరంలో సేవ. ఈ తల్లి సంఘం కూడా అట్లుండాలి. పని ఎంతసేపు పాస్టర్ బంద్ చేయి అంటావా? పండుగకు వచ్చే తల్లి వద్దు నాకు. ఎవరు కావాలి? ప్రార్థించే తల్లి, కష్టపడే తల్లి, మందిరంలో సేవ చేసే తల్లి. పూర్వం మన తల్లి జీవము గల ప్రతిదానికి తల్లి, జనములకు తల్లి, వేలకు తల్లి, రూపునకు తల్లి. ఆయన అన్నాడే, మన రక్షకుని తల్లి మరియా. ఇంతమంది తల్లులు, పరిశుద్ధ స్త్రీలైన తల్లులు మనకు మార్గదర్శకంగా ఉంటే, మరి తల్లి సంఘమైన తల్లులారా, మరి నువ్వు ప్రార్థించే తల్లిగా ఉన్నావా? సంఘమంతటిని కూడా వధువుతో దేవుడు పోల్చినప్పుడు అంటున్నాడు, ప్రార్థించే సంఘంగా ఉందా? కష్టపడి పని చేసే సంఘంగా ఉందా? మందిరంలో సేవ చేసే తల్లిగా ఉందంటే, నేను గర్వంగా చెప్తున్నా, నా సంఘానికి దేవుడు ఆ క్వాలిటీస్ ఇచ్చాడు. చప్పట్లు కొడదాం. ఇచ్చాడు. ఇంకా చేయాలి, ఇంకా మనం కష్టపడాలి, ఇంకా మనం ముందుకు వెళ్ళాలి. రాబోయే దినాల్లో ప్రతి సండే కూడా ఆరాధన ఆ గ్రౌండ్లోనే జరగాలి. చప్పట్లు కొడదాం. అక్కడే నేను నిన్న ప్రార్థన చేసిన ఆ షెడ్ వాళ్ళు ఎట్లయితే వేశారో అంతకంటే పర్మనెంట్గా అక్కడే మనం ఎల్ఈడి స్క్రీన్స్ వేసుకొని ప్రతి సండే ఒక 20-30 గ్రామాల వాళ్ళు ఇక్కడికి రావాలి. అక్కడే మన ఆరాధన జరగాలి. నా ఆలోచన, నా ప్రార్థన ఈ రోజు నుండి మొదలు నేను పాస్టర్కి చెప్తున్నా, ఉదయం 100 రోజులు ప్రార్థన చేస్తా, 100 days ఆ గ్రౌండ్లో ఉండి ప్రేయర్ చేస్తా. అక్కడ అలాంటి దినం వస్తుంది, అక్కడే అందరం కూర్చొని ఆరాధన చేస్తాం. ఆ స్థలంలోనే మన సంఘాన్ని దేవుడు ఎదిగింపజేస్తాం. ఎప్పుడు మనం ప్రార్థిస్తే, మనం కష్టపడితే, మందిరంలో సేవ చేస్తే, ప్రతి సండే కూడా మన సంఘము వర్ధిల్లుతూ క్రమేపీ దినదినం వృద్ధిలోకి వస్తుంది. ఇవి మనం అలవాటు చేసుకుందాం. కనుక సంఘమా, దేవుడు ఈ మాటలు తన వెనికిడిలో దీవించి, ఈ మదర్స్ డే సందర్భంగా దేవుడు నా సంఘములో ఉన్న ప్రతి తల్లిని, సంఘం అనేటువంటి ఈ తల్లిని దేవుడు సమృద్ధి చేత నింపును గాక, ఆశీర్వదించును గాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకొని ప్రభు
ప్రభువా నేను అలాంటి తల్లిగా ఉండాలి, సంఘంలో ఒక అంగమైన నేను కూడా అయ్యా అలాంటి లక్షణం, ప్రార్థించే లక్షణం, కష్టపడే తత్వం, సేవ చేసేటువంటి లక్షణం నాకు దయచేయని ప్రార్థన చేద్దామా? కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. అలాంటి మనస్సు నాకు దయచేయి అన్నవాళ్ళు మనమందరం కూడా ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో స్త్రీలలో నుండి ఒకరు క్లుప్తంగా చెప్పబడిన వాక్యం కొరకు ప్రార్థన చేద్దాం. త్వరగా స్త్రీలలో నుండి ఒకరు ప్రార్థన చేయండి. సమయం వృధా చేయొద్దు. ఎవరు లేనట్లయితే అమ్మగారు ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు. స్త్రీలలో నుండి మైకి అమ్మగారికి ప్రార్థన చేస్తుంది. అందరూ కూడా ఏకీభవిద్దాం ప్రార్థనలో. ప్రభువా అలాగ